హలో! హాయ్ ఎవ్రీవన్. మీకు ఒక చిన్న విషయం చెప్దామని నేను కొంచెం క్యాప్చర్ చేశానండి. ఇక్కడొచ్చేసి చూపిస్తున్నాను కదా! ఇదొచ్చేసి మా పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట. వీటితో చాలా యూజ్ అవుతుందండి. ఏంటంటే వీటి చెట్లనొచ్చేసి మేము నరికేసి తడికిల్లాగా కూడా యూజ్ చేసుకుంటామంట. గోడలు లేకుండా ఉంటాయి కదా! ఇంటి చుట్టూ తడికిల్లాగా కట్టుకొని యూజ్ చేసుకుంటామండి. అంత యూజ్ అవుతాయి ఈ చెట్లొచ్చేసి. వీటిల్ని ఇబ్బంది చెట్లని కూడా అంటారు. మీ ఊర్లలో ఏమంటారో కామెంట్ చేసేసేయండి. ఇక్కడొచ్చేసి వీటి కాయలు చూడండి. సేమ్ ద్రాక్ష గుత్తులు ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి. వీటినేమో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా! వీటిని ఇలా ఎందుకు చూపిస్తున్నావు తల్లి అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళానండి. సేమ్ ఇలాంటి చెట్లని ఇళ్లలో వేసుకొని ఉన్నారనమాట. అవొచ్చేసి కలర్‌గా ఉన్నాయి. అవి కూడా చూపిస్తానండి చూడండి. ఇవి వచ్చేసి రెడ్ కలర్ అనమాట. చూడండి రెడ్ కలర్ సేమ్ ఆ చెట్టే అనమాట. ఫ్లవర్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. మిరపబంతి ఉంటుంది కదా! సేమ్ ఆ కలర్‌లో ఉందండి. ఈ రెడ్ కలర్ వచ్చేసి యెల్లో కలర్ కూడా ఉంది. ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ లాగా ఉన్నాయన్నమాట యెల్లో కలర్‌లో చూడండి. నాకైతే ఎందుకో వీటిని తీయాలనిపించింది తీశాను. మన కళ్ళ ముందు ఉండే వాటిలనేమో వదిలేస్తామండి. ఇలా డబ్బు పెట్టి కొనుక్కునే వాటిలనేమో ఇలా బంగారంగా సాకుతామనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ డే. బాయ్.